10,000 ఇచ్చి గవర్నమెంట్ మన హైదరాబాద్ తీసుకెళ్ళండి అక్కడ మంచి చికిత్స జరుగుతుందని చెప్పేసి మాట్లాడిండు. ఈరోజు వాడు 10,000 ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి దేవుడు అయిపోయింది. తర్వాత తెలిసింది వీడియో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిండంట. అంటే ఏంది నేను చేసినట్టు ఎవరికి తెలియదు, కానీ దేవుడు అన్నట్టు నిజం ఎప్పుడైనా నిర్భయంగా చూపెడతాడు. సో వాళ్ళ మామ పసిగట్టి బ్లీడింగ్ అవుతుందన్న. నువ్వు కింద పైకి పడితే కాలు చేతులు ఉడుతాయి, స్పైనల్ కార్డ్ ఇరుగుతుంది, కానీ బ్లీడింగ్ ఎందుకు అవుతుందన్న? వాళ్ళ మామ పసిగట్టి ఇది ఏదో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అప్పుడు ఎఫ్ఐఆర్ అయితే 2 గంటలకైతే 6 గంటలకు పట్టుకురంట పోలీసులు. అంటే చూడన్నా వాడు చేసి ఎంత ధైర్యంగా పోలీస్ కేసు పెట్టడం వాడే పెట్టిండు. 10,000 ఇచ్చి ఏదో మంచి పేరు తెచ్చుకుందాం అనుకోండి, కానీ ఏమైందన్న లాస్ట్కి? నేను అయితే ఒకటే చెప్తున్నా, ఎందుకు ఇట్లా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. హిందూ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తారంటే అన్న, వాళ్ళకి ఒక పైచాచిక ఆనందం వస్తుంది అన్న. ఎట్లాంటి పైచాచిక ఆనందం అంటే వాళ్ళ దాంట్లో ఉందన్న, గైర్ ముసల్మాన్కు అత్యాచార కరణ, గైర్ ముసల్మాన్కు మారణ, గైర్ ముసల్మాన్కు ఓడినా, ఇదే వాళ్ళ దాంట్లో ఉందన్నమాట. సో నేనైతే ఒకటే చెప్తున్నా, హిందువులతో జాగ్రత్త ఉండండి. మీ పిల్లల్ని ఎవరి దగ్గరికి పంపిస్తారు? దుకాణాలకు కూడా పంపండి, మీ దగ్గర దుకాణాలకు కూడా పంపకండి. మీరు ఎక్కడైతే వాళ్ళ మెజారిటీ ఏరియాలు ఉంటారో, ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడైనా సరే మెజారిటీ మీ పిల్లల్ని ఆడపిల్లల్ని దుకాణాలకు పంపకండి. ఒకవేళ కాలేజీలకు పంపితే వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి పంపండి వాళ్ళ మీ పేరెంట్స్ తోటి. ఎందుకంటే ఈరోజు చూడండి ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది. ఆడు తీపి మాటలు కాదు, డైరెక్ట్ ఫోర్స్ఫుల్గా అత్యాచారం చేస్తున్నాడు. తీపి మాటలు చెప్పేసి అనేది విన్నాం, ఫోర్స్ఫుల్గా ఏ విధంగా చేస్తున్నాడు అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నా, హిందూ పేరెంట్స్కి అందరికీ, మీరు మీ ఆడపిల్లల మీద దృష్టి పెట్టండి. లవ్ జిహాద్ పేరు మీద ఈరోజు ఎందరో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు. కేవలం పిల్లలుగానే మిషన్ లాగా వాడుకుంటారు వాళ్ళ సంఖ్య పెంచుకోనికి. దయచేసి నేను హిందూ పేరెంట్స్కి అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. హిందూ ముస్లిం భాయిచారా వదిలేసేయండి. గంగా జమున తైజీబ్ అని అంటారు కదా, అవన్నీ ఫేక్. కేవలం వాళ్ళ మటుకు ఇప్పుడైతే ఏదైనా చిన్న పంచి పని చేయగానే గంగా జమున తైజీబ్ అంటారు. ఎన్ని అత్యాచారాలు చేస్తున్నారు. మరి ఎక్కడ పోయింది రాబాయ్ గంగా జమున తైజీబ్? ఎక్కడ పోయిండాడు అసౌద్దీన్ ఓవైసీగాడు? ఎక్కడ పోయిండాడు? ఇంకా పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు కదా ముస్లిం లీడర్స్, ఎక్కడ పోయారు? అదే ఒకవేళ ఒక ముస్లిం అమ్మాయికి కానీ ఏమైనా అయితే మనం మానవత్వం చూపెడతాం. ఈ నా కొడుకులు ఎవడు మానవత్వం ఎందుకు చూపెడతాడు? ఎందుకు? వాడిని సేవ్ చేసుకుని కదా. హైలైట్ ఏంటంటే వాడిని సేవ్ చేయడానికే 3 మౌలిగాలు పోయారంట. అంటే అత్యాచారం చేసినోనికి సేవ్ చేయడానికే ఎవరు పోయారు? మస్జిద్లలో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు పోయారంట. అంటే ఈరోజు అర్థం చేసుకోండి వాళ్ళకి వాళ్ళ ఎజెండా ఏందనేది. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. జై శ్రీరామ్. ప్రధాన డిమాండ్ అయితే ఒకటే అన్న, ఖచ్చితంగా ఆయనకు ఉరి శిక్ష చేయాలి. గవర్నమెంట్ నుంచి 1 crore వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ప్లస్ శాశ్వత చికిత్స అనేది వాళ్ళ పిల్లకైతే అందాలని చెప్పేసి ఈరోజు నేను కోరుకుంటున్నా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అన్న, ఈరోజు బీసీ సంఘాలు ఎక్కడ పోయినాయి? బీసీ సంఘాలు రావాలి. ఈరోజు చాకలి బిడ్డ, చాకలి ఐలమ్మ వారసులు అని అందరూ చెప్పుకుంటారు కదా, ఎక్కడ పోయారు? నేను అందరికీ చెప్తున్నా, అందరు బయటికి రావాలా, కొట్లాడాలా. కులాలకి అతీతంగా ఒక బీసీ బిడ్డకి అన్యాయం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు రావాలా. రౌండ్ టేబుల్ పెట్టి ఉద్దరు ముచ్చట్లు ఆపురి. ఇలా లేకపోతే నిందితుడు ముస్లిం అనేసి చాలా మంది మాట్లాడడానికి భయపడుతున్నారు దీనిపైన. అదే అన్న, ఇప్పుడు ఏమైపోయిందంటే అన్న, వీళ్ళకి ఒక చీడ పురుగు ఉంటుంది అనమాట, అదే సెక్యులరిజం. ఆ సెక్యులరిజం అనేది ఇలా అడ్డొస్తుంది అనమాట. ఇప్పుడు ముసల్మాన్కు అపన్ అగేన్స్ట్ బాత్కారతో వాళ్ళు ఏం చేస్తారనేది భయపడుతున్నారు అనమాట. రేపు పిల్లలకైనా కూడా అదే భయపడతారేమో అని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలా. దాలా ఎవరైతే పేరెంట్స్కి కానీ వాళ్ళ కుటుంబం న్యాయం అయ్యే విధంగా మనం పోరాడాలి. అంతేగాని తురుకోడి చేసిందని చెప్పేసి కళ్ళకు గంతాలు కట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు. బీసీ సంఘాలు ఎవరెవరైతున్నారో పెద్ద అది కావాలి, మాకు ఇది కావాలి, సబ్సిడీస్ కావాలి. ఈరోజు మీ ఆడబిడ్డలకి బీసీ సంఘాలు ఎవరైతే ఉంటారో ఆడబిడ్డలకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. బీసీ సంఘాలకు నేను అందరికీ చెప్తున్నా, మీరు రాస్తా రోకోలు ధర్నాలు చేయరు, గవర్నమెంట్కి డిమాండ్ చేయరు ఆ ఉరి శిక్షాలని చెప్పేసి. ఈరోజు ఎంతమంది ఈరోజు మన ఆడబిడ్డలకి ఈ విధంగా అత్యాచారాలు జరుగుతాయి. నేనైతే ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఉరి శిక్ష పడాలన్నా. ప్లస్ ఒక 1 crore రూపీస్ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో డిపాజిట్ కావాలి. శాశ్వత చికిత్స అయితే గవర్నమెంట్ నుంచి అందాలి. అత్యాచారాలు ఉన్నాయి, లవ్ జిహాద్లు అంటే ఓన్లీ హిందూ అమ్మాయిలపై నడుస్తున్నాయి కదా, అంటే హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తానని చెప్పి అనుకోవచ్చా? పక్కానా హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తారు బరాబరు. ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే వాళ్ళకి లవ్ జిహాద్ చేస్తే ఒక ఎస్సీ అమ్మాయికి ఇంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు, బీసీ అమ్మాయికి ఇంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు, ఒకవేళ ఓసీ బ్రాహ్మణ అమ్మాయి ఉంటే ఇంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు. వాళ్ళకి ఈ విధంగా ప్రోత్సహిస్తారు అనమాట. లవ్ జిహాద్ చేయాలి, పిల్లల్ని కనాలి, 2047 వరకు ఈ యొక్క భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ చేయాలి, గజ్వాహింద్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఎజెండా ఉంది. అందుకని వాళ్ళు లవ్ జిహాద్కి ఎక్కువ ప్రోత్సహిస్తారు. హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి వాళ్ళని పిల్లలుగానే మిషన్గా ఈ విధంగా చేసి వాళ్ళ ఆపాది పెంచుకుంటారు. సో ఇదే అన్న లవ్ జిహాద్ ముఖ్య ఎజెండా వాళ్ళది. ఒక మినిస్టర్ కొడుకు
ఇష్యూలో అయితే చాలా వాయిస్ రేజ్ చేశారు, అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు, అందరూ మాట్లాడారు. కానీ 12 ఏళ్ల వయసు అమ్మాయి విషయంలో ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు ఏ కోణంలో చూస్తారు అనేది మీకు ఇందాక క్లారిటీ చెప్పిన. హిందూ ముస్లిం ఓట్ చేస్తే సైలెన్స్ ఉంటారు, హిందూ ఓట్ చేస్తే దాన్ని పెద్ద రచ్చ చేస్తారు, పాలిటిక్స్ చేస్తారు. అర్థమైంది? హిందువుల మీద బురద చల్లాల. సనాతన ధర్మం ఒక హిందూ చేసినా తప్పే, మేము శిక్షించాలనే చెప్పినాం. ఆ రోజు చెప్తున్నాం, ఈరోజు కూడా శిక్షించాలా, చట్టపరంగా ఏముంటో చేయాలా. ఈరోజు కూడా మనం ఏదో చెప్తున్నాం, కానీ మేము అప్పుడు కూడా శిక్షించామని చెప్పినాం. ఇప్పుడు మీరు మాత్రం ఆ రోజు శిక్షించామన్నారు, కానీ ఈరోజు ఒక ముస్లిం అతడు చేస్తే మాత్రం ఎవరు బయటికి రావట్లేదు. ఇదే దురదృష్టం అని చెప్పేసి అనుకోవచ్చు. ప్రజలు అందరినీ గమనిస్తారు ఎవరెవరు ఏంది అనేది. ఒక మినిస్టర్ కొడుకు చేస్తే మాత్రం బయటికి వచ్చిర్రు. రౌండ్ టేబుల్లు, ప్రెస్ మీట్లు ఒక్కొక్కడు పోయి జర్నలిస్టులు అంట, కొడుకులను జర్నలిస్ట్ అనాలా ఏమన్నా అర్థం. ఒక్కొక్కడు పోయి వాళ్ళకి ఫ్యామిలీ తోటి వాళ్ళకి ఒక 500 crores బ్యాక్గ్రౌండ్ అంట వాళ్ళది, వాళ్ళకి అండగా ఉన్నారంట. పాపం వీళ్ళు కూలీ పని చేసుకుంటారు, వీళ్ళకి ఎవడు అండగా ఉండు? బీఆర్ఎస్ మెంబర్ అంట. కేటీఆర్ 100 కోట్లు పెట్టిండు డిఫెమ్ బండి సంజయ్ని ఏ విధంగా పాలిటిక్స్ తొక్కాలని చెప్పేసి. పవన్ కళ్యాణ్ ఇష్యూ లోపల వచ్చి కేటీఆర్ గారు డైరెక్ట్ మాట్లాడారు, అంత పెద్ద ఇష్యూ కూడా కాదు, కానీ ఇది చాలా పెద్ద ఇష్యూ ఇదైతే. దీనిపైన మాట్లాడాలి కదా, స్పందించాలి కదా కేటీఆర్ గారు. కేటీఆర్ మాట్లాడాడు. కేటీఆర్ మాట్లాడితే మైనార్టీ ఓట్స్ పడవు కదా. ఒకవేళ ఈ ఇష్యూకి సపోర్ట్ చేసే కేటీఆర్ అన్నట్టు ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన పక్కనే ఒకడు, వాని పేరు సల్మాన్ హెచ్వైసీ అని చెప్పి, వాడు పోక్సో కేసు, వానికి కండ వేసి జాయిన్ చేసుకుండు. అంటే ఈరోజు ఏమైపోతుంది, బీఆర్ఎస్ పార్టీ పోక్సో పార్టీ అయిపోతుంది. మొత్తం పోక్సో కేసెస్ ఉన్న వాళ్ళని జడ్జ్ చేసుకుంటారు. ఈరోజు అర్థం చేసుకోవాలి, కేటీఆర్ అనేటోడు పోక్సో కేసెస్ ఎవరైతుండో వాళ్ళకి సపోర్ట్ చేస్తుండు. మరి దీని మీద మాట్లాడాలి, ఎందుకు మాట్లాడట్లే? మొన్న బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ అని రాజీనామా అని చెప్పాను. మరి మీ బీఆర్ఎస్ కార్యకర్త ఈరోజు తప్పు చేసిండు, ఈ విధంగా అత్యాచారం చేసిండు. మరి మీ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, నువ్వు కానీ మీ హరీష్ రావు కానీ రాజీనామా చేస్తారా? ఆ రోజు మాట్లాడినాడు. ఇంకోటి, బీఆర్ఎస్లో మహిళలు ఎక్కడ పోయారమ్మా, ఎక్కడ పోయారు? పెద్ద అల్చల్ చేసిరు కదా. అది ఆడికి ఉంది కేసు, అయినా కూడా అల్చల్ చేసిరు. ఈ అమ్మాయికి ఒకసారి మీరు రాండి, కళ్ళకే నీళ్ళు వస్తాయి. అలాగే నేను ఒకటే చెప్తున్నా, రాండి, బీఆర్ఎస్ మహిళలు ఎవరెవరుతున్నారో బయటికి రాండి, మీకు తెలుస్తుంది ఈ విధంగా ఉంది అమ్మాయి పరిస్థితి. కేవలం పాలిటిక్సే, ఇలా మైండ్ సెట్ పాలిటిక్స్. పొద్దుగా లేస్తే రాజకీయం. ఈ అమ్మాయిల రాజకీయం లేదు కదా, చేసినట్టు తుర్కోడు కాబట్టి రాజకీయం ఇంకా ఉండదు. వాళ్ళు రాజకీయం చేసినా తుర్కోలు ఓట్లు పడదు. మైనార్టీ అప్పీస్మెంట్ పాలిటిక్స్ అంటారు దీన్ని. ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడాలన్న, ఇంకోటి చాలామంది ఉన్నారు చెప్పాలంటే, లెఫ్ట్ వింగ్ సంబంధించిన వాళ్ళు మాట్లాడాలన్నా డబ్బే, మాట్లాడకపోయినా డబ్బే. అర్థమైందా? వాళ్ళు ఎన్ని రౌండ్ టేబుల్ పెట్టారు, ఉట్టికి పెడతారు రౌండ్ టేబుల్, వాళ్ళకి ఎన్ని డబ్బు అని. మరి దీని మీద డబ్బు అందదు కదా, గరీబోలు కదా. అందుకని వీళ్ళ ఆలోచన ఉంది డబ్బు. అంటే అదే మొన్న అయిన పవన్ కళ్యాణ్ ఇష్యూ లోపలే ఫేక్ జర్నలిస్ట్ అని చెప్పారు చాలా మంది ఉన్నారు, లెఫ్టిస్ట్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలానే సనా అని చెప్పేసి మధ్యలో ఒక ముస్లిం లేడీ మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ పైన. మరి ఇన్ని మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడరు. ఎందుకు మాట్లాడదు ఆమె? ఎందుకు మాట్లాడదు అంటే వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినోడు కదా. ఎందుకు మాట్లాడుతుంది ఆమె? మాట్లాడదు. వాళ్ళు చాలా క్లారిటీ ఉన్నారు. మన వాళ్ళే ఆమె ఇక చెప్తున్నా కదా, ప్రోత్సహిస్తారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అర్థమైందా? వాళ్ళ మౌల్వీలు వచ్చిరంట, వాళ్ళ మత పెద్దలు వచ్చిరంట. ఈరోజు మాట్లాడాలి ఆమె ఏ విధంగా వస్తుందని చెప్పేసి. ఆమె నాకు తెలియదు, ఇప్పుడు వింటున్న పేరు ఆమె ఎవరో కూడా తెలియదు. పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇక మేము కౌంటర్ ఇచ్చామనుకో ఏడ్చుకుంటూ కూర్చోవాలి. అర్థమైందా? ఆందోళన తర్వాత మాట్లాడదాం అన్న దీని గురించి. ఈ సిచ్యువేషన్ కాదు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ.